హిట్ అవుతుందంట వారా సినిమా నా డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut streaming now on ETV Win. నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో సంపూర్ణమైన బీసీ సంఘాల బంద్ మద్దతు పలికిన అన్ని పక్షాలు. 42% రిజర్వేషన్లు కల్పించే వరకు పోరు ఆగదన్న నేతలు. గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన రేవంత్. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తామని వెల్లడి. ముఖ్య కార్యదర్శులు విభాగాధిపతుల పనితీరుపై సీఎం అసంతృప్తి. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బకాయిలపై చంద్రబాబు చర్చలు. ఒక పెండింగ్ డిఏ ఇవ్వాలని నిర్ణయం. నవంబర్ 1 నుంచి జమ చేస్తామని ప్రకటన. జగన్ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్న చంద్రబాబు. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని దిశానిర్దేశం. రేపటి నుంచి ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటన. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. ఆధునిక బోధనా పద్ధతులపై మంత్రి అధ్యయనం. సైన్యం అమ్ముల పొదిలో మరిన్ని బ్రహ్మోస్ క్షిపణులు. పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే తగిన బుద్ధి చెబుతామన్న రాజ్నాథ్. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ సంపూర్ణంగా సాగింది. బీసీ సంఘాల పిలుపు మేరకు అన్ని పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. దుకాణాలు, విద్యా సంస్థలు మూసివేసి బంద్కు అన్ని వర్గాలు మద్దతు పలకగా ఆర్టీసీ బస్సులు, డిపోలు, స్టేషన్లకే పరిమితమయ్యాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా బడుగు నాయకులు రోడ్డెక్కారు. బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపునకు మద్దతుగా అన్ని పార్టీలు ఆందోళనలో పాల్గొన్నాయి. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా హైదరాబాద్ లో దాదాపుగా అన్ని విద్యా సంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. ముషిరాబాద్ డిపో వద్ద ధర్నాల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి రిజర్వేషన్ల సాధనకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్ వద్ద చేపట్టిన బంద్ లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిరసన తెలిపారు. ఎంజీబీఎస్ వద్ద జరిగిన నిరసనలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి మహేష్ గౌడ్ ఆందోళన చేశారు. రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కుల సర్వే ఆధారంగా 56.37% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. కేసీఆర్ విధించిన 50% అధిగమిస్తూ మళ్ళొక చట్టం చేసాం. అది పనికి రాకుండా పోయింది. సో ఇవాళ మేము నిర్ణయించుకుంది న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఇది రాజకీయ పోరాటంతో సాధ్యమవుతున్న ఉద్దేశంతో కేంద్రం వద్దకు పోదాము. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒకే ఒక్క రోజులో చట్టరూపం చాలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ గా ఉంది. చాలా మంది అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా చిత్తశుద్ధిలో లోపం లేదు. డెఫినెట్ గా 42% రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చే వరకు మా పోరాటం ఇలాగే సాగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడే దేశంలో 50% రిజర్వేషన్లు ఎప్పుడో దాటిపోయింది. మరి 50% రిజర్వేషన్లు దాటద్దనే నిబంధన మా బీసీ ప్రజలకు అడ్డంకులు కల్పించడానికి మాత్రమేనా అని చెప్పి మేము స్పష్టంగా నిలదీస్తున్నాం, అడుగుతున్నాం. 50% పైగా జనాభా ఉన్నదనే విషయం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఎవరికైనా తెలుసు. అని 50% కూడా కాకుండా 42% రిజర్వేషన్ వచ్చినా కూడా ఇవి 50% మించుతాయని చెప్పి అడ్డంకులు కల్పించడం అనేది జవాబు చెప్పాల్సిన వ్యవస్థలు జవాబు చెప్పే రోజు వస్తుంది. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మాదిరిగా పోరాటం చేస్తేనే 42% రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నేతలు కోరారు. రిజర్వేషన్ల సాధన కోసం చెలో ఢిల్లీ చేపట్టాలని పిలుపునిచ్చారు. మాకు జీవోతోటి వద్దు, రాజ్యాంగంలో పొందుపరచండి, 9వ షెడ్యూల్ చేర్చండి, ప్రొడక్షన్ అని చెప్తున్నాము. దాని మీదే స్టాండ్ ఉన్నాం. ఇప్పుడు ఏదో జేసీ నాయకులు లేకుండా మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాం, దాని మీదే స్టాండ్ ఉండండి. రాజ్యాంగ సవరణ చేసేదాకా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. 1% కూడా తగ్గద్దు, 40% 1% కూడా తగ్గకుండా ఉండే బాధ్యత తీసుకోవాలి.
ఈ ప్రక్రియ హైదరాబాద్లో జరగదు, ఈ ప్రక్రియ ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి ఢిల్లీకి చలో ఢిల్లీ కార్యక్రమంతో ముందుకు బంద్ కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారింది. విద్యానగర్ నుంచి బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో సంఘాల నేతలు కార్యకర్తలు నల్లకుంట మీదుగా బర్కత్పురా డిపోకు ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో తెరిచి ఉన్న వ్యాపార దుకాణాలు మూసివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పలు దుకాణాలపై రాళ్లు రువ్వారు. నల్లకుంట బజాజ్ షోరూం అద్దాలు పగలగొట్టారు. ఎలాంటి విధ్వంసాలకు పాల్పడవద్దని ఆర్ కృష్ణయ్య హితవు పలికారు. రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ జూబ్లీ బస్టాండ్ వద్ద బస్సులు బయటకు వెళ్లకుండా డిపో ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మీద తొందరపడి నెల రోజులలో 2 నెలలలో నేను హామీ ఇచ్చిన కాదు అమలు చేయడం అనేది కాకుండా దాన్ని సమగ్రంగా తమిళనాడు ఏం చేసిందో దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఏ పార్టీ కూడా అడ్డుకునే ప్రసక్తి లేదు, దాన్ని అడ్డుకునే ప్రసక్తి లేదు, కోర్టులలో కొట్టుకుపోయే ప్రసక్తి అంతకంటే కూడా లేదు. తప్పకుండా అమలై తీరుతుందని చెప్పి నమ్ముతాను. బీసీ బంద్కు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ కలిసికట్టుగా బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని కవిత ఆరోపించారు. తెలంగాణ జిల్లాలోనూ బంద్ వాతావరణం కనిపించింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో బంద్ కారణంగా ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డుతోందన్న తుమ్మల తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని నాగర్ కర్నూలులో నిర్వహించిన ర్యాలీలో మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీ సంఘం నేతలు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ ఆర్టీసీ డిపో వద్ద జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. బంద్ ద్వారా అన్ని రంగాల్లో బీసీలకు న్యాయమైన వాటా దక్కాలనే బలమైన సంకేతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపామని బీసీ ఐకాసా చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలు ఉన్న అన్ని పార్టీలు బంద్కు మద్దతిచ్చాయని కృష్ణయ్య తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐకాసా నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన బంద్ విజయవంతమైందని చెప్పారు. 76 ఏళ్లుగా విద్య, రాజకీయ, ఉద్యోగాల్లో బీసీలకు మోసం జరుగుతోందన్న ఆయన వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. చట్టపరంగా రిజర్వేషన్లు సాధించే వరకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడతామని స్పష్టం చేశారు. గొప్ప ఆశయం కోసం పార్టీ విభేదాలున్నా, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్నా బీసీలకు వాటా దక్కాలని మీరందరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈ రోజు బీసీలు బలమైన ఉద్యమాన్ని అన్ని వ్యవస్థలకు, రాజ్యాంగ వ్యవస్థలకు, సమాజంలోని ఉన్నత ఎదిగినటువంటి వ్యవస్థకు అందరికి కూడా ఒక రిప్లై ఇచ్చారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయాలి. ఒక 43% కాదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. మేము జస్టిస్ లోపల న్యాయమైనటువంటి వాటా కోరుతున్నాం. ఆ వాటా ఇవ్వడానికి తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ సాధనలో యువతది కీలక పాత్ర అని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఉద్యోగ కర్తవ్య బాధ్యతను నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మందికి హైదరాబాద్ శిల్పకళా వేదికలో పలువురు మంత్రులతో నియామక పత్రాలు అందించిన సీఎం గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని తెలిపారు. అల్లుడిని అంబానీగా, కుమారుడిని అదానిగా చేయటం కోసమే గత 10 ఏళ్లు పాలన సాగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. రైజింగ్ తెలంగాణ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని నిర్దేశించారు. తల్లిదండ్రులను సరిగ్గా చూడని ఉద్యోగుల జీతం నుంచి కోత విధిస్తామని పునరుద్ఘాటించారు. అందుకోసం త్వరలోనే చట్టం రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్ 1 పరీక్షల ఫలితాల పట్ల ఎన్ని రకాల చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎన్ని రకాల ఆరోపణల్ని, చౌకబారు రాజకీయ విమర్శలను ఎదుర్కొన్నామో మీరు చూశారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు. తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసెనే లేదు, కోటి అంటే ఎట్లుంటుంది సార్ ఎన్నడన్నా మేము చూసినావా? మా చదువును, మా జ్ఞానాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చినని వాళ్ళు కంట తడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ రోజు గత పాలకులు కల్పిస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఎక్కడైనా పిల్లలు
కలుషిత ఆహారం తిన్నరు అని అంటే పైశాచిక ఆనందంతోని డాన్సులు చేస్తుంటారు. అబ్బా 10 మంది పిల్లలు చచ్చిపోతే మేము ప్రభుత్వం మీద బురద చల్లొచ్చు, ఈ పిల్లలు చచ్చిపోతే బాగుండాలి. మాసాయపల్లిలో బస్సు ట్రైన్ కు గుద్దుకొని పిల్లలు చచ్చిపోతే చూడడానికి పోని కనికరం లేని ఈ మనుషులు పాఠశాలల్లో కలుషిత ఆహారంతోని పేదోళ్ళ పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏల్లో 1 ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నవంబర్ 1న ఇందుకు సంబంధించిన నిధులు ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఉద్యోగుల బకాయిలు, పెండింగ్ డిఏలు, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. మొదట ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తర్వాత ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వారికి వివరించిన చంద్రబాబు అయినప్పటికీ అందరికీ న్యాయం చేస్తామన్నారు. పోలీసులకు 1 ఇన్స్టాల్మెంట్ ఈఎల్ ఇస్తామన్నారు. పోలీసుల ఈఎల్కు సంబంధించి 105 కోట్లు ఇస్తామన్న సీఎం మరో 105 కోట్లు జనవరిలో ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు క్లియర్ చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించిన వ్యవస్థను సరళీకరిస్తామని వివరించారు. మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు. చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేసే లాభం లేదు, ఏదైనా కానీ చేయాల్సిందే. అవసరమైతే ఎట్లా అడ్జస్ట్ చేయాలని చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి ఇంకొక 10 రోజులు ఉంది. నవంబర్ 1 అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని అందరూ అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందని తెలుగుదేశం నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు మాట్లాడితే సరిపోతుందనే ధోరణి సరికాదని పార్టీ నేతలు సైతం మీడియా ద్వారా జగన్ అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. జోగి రమేష్ను మద్యం కుంభకోణంలో ఇంకా అరెస్టు చేయలేదనే చర్చ జరుగుతుందని సీనియర్ నేతలు సీఎం వద్ద ప్రస్తావించారు. మద్యం అంశంలో సిట్ విచారణ కొనసాగుతున్నందున చట్టం తన పని తాను చేసుకుపోతుందని చంద్రబాబు వారితో చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం పట్ల సీనియర్ నేతలు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుని అభినందించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలోని మొత్తం 3 భవనాల్లో చంద్రబాబు కలియ తిరిగారు. శిక్షణా తరగతులు, లైబ్రరీ, వసతి అందుబాటులోకి తెచ్చేలా 2-3 బ్లాకుల నిర్మాణం చేపట్టగా వాటిని పరిశీలించి పలు సూచనలు చేశారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. నకిలీ మద్యం తయారీలో మొదటి నిందితుడు జనార్దన్ రావుతో తనకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్న వైసీపీ నేత జోగి రమేష్ మరోసారి అడ్డంగా దొరికారు. నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావుతో పాటు ఆయన తమ్ముడు జగన్మోహన్ రావులతో జోగి రమేష్ కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. జనార్దన్ రావు సోదరులతో కలిసి జోగి రమేష్ ఓ వేడుకలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జోగి రమేష్ ఒత్తిడి వల్లే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఇటీవల జనార్దన్ రావు వాంగ్మూలం ఇవ్వగా తర్వాత వారిద్దరి వాట్సాప్ చాట్ ఫోటోలు కూడా బయటపడ్డాయి. ఇలా నకిలీ మద్యం కేసులో జోగి, జనార్దన్ మధ్య లింకులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నకిలీ మద్యం కేసులో సూత్రధారులు, పాత్రధారులందరికీ చుక్కలు చూపిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మాజీ మంత్రి పేరినానికి మతి చెడిందన్న కొల్లు రవీంద్ర 99 బ్రాండ్లు నిలిపివేశామని చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇన్నింటి ప్రకారమే మద్యం సరఫరా చేస్తారని కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదన్నారు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నం ఘటనలపై విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. హోలోగ్రామ్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం 2014-19లోనే తీసుకొచ్చామని గుర్తు చేశారు. తమ నకిలీ మద్యానికి అడ్డొస్తుందనే ఈ పద్ధతిని 2019-24 మధ్య నిలిపివేశారని ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లు సహా అసత్య ప్రచారం చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీతో అంటకాగినటువంటి వ్యక్తి జనార్దన్ రావు. ఆ జనార్దన్ రావు ఒక ఉద్దేశపూర్వకంగా అతనితో పలానా వాళ్ళు చేయించారని చెప్పి క్లియర్ గా చెప్పినటువంటి వ్యక్తి జనార్దన్ రావు. దానికి సంబంధించి జోగి రమేష్ ఇంటికి అతను వెళ్ళాడని జోగి రమేష్ గారు ఒప్పుకున్నాడు, ఆయన మా ఇంటికి వచ్చాడని. ఇవాళ అవన్నీ వాస్తవాలు బయటకు వస్తా ఉంటే ఇవాళ దీన్ని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయాలని సాక్షి మీడియా చేస్తా ఉందంటే, జగన్ మీడియా చేస్తా ఉందంటే చాలా దురదృష్టకరం. ఇవాళ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఈ యాప్ ద్వారా ప్రతి షాప్ లో కూడా ఏదైతే ప్రతి బాటిల్ ని కూడా స్కాన్ చేస్తున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి షాప్స్ లో అక్రమ మద్యం అనేది క్లియర్ గా క్లారిటీగా ఉంది.
తెలంగాణలో కొందరు ఉన్నతాధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. అధికారులు సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డబేరు తీసుకురావద్దని స్పష్టం చేశారు. సీఎస్, సీఎంఓ కార్యదర్శులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించాలన్న ఆయన ఇక నుంచి తానే స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. సీఎం కార్యాలయ కార్యదర్శులు సీఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2 ఏళ్లలో వివిధ శాఖల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, విభాగ అధిపతులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు రావడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని చెప్పారు. అధికారులే ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని హెచ్చరించారు. అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్ రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఏవైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఫైళ్లు, పనులు ఎక్కడ ఆగిపోవడానికి వీల్లేదని ఉన్నతాధికారులను హెచ్చరించారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధులను రాబట్టుకునేందుకు వెంటనే కార్యాచరణ చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను సీఎం ఆదేశించారు. ఏ పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయో వాటికి తొలి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇక నుంచి సీఎస్ తో పాటు సీఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి నెల 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో జరిగే సిఐఏ పెట్టుబడుల సదస్సు విజయవంతం చేసేందుకు రోడ్ షోలు నిర్వహించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆ దేశ హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇటీవల మంత్రి లోకేష్కు ఆహ్వాన లేఖ పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని కోరింది. 21న సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ ఆక్వా ప్రతినిధుల సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. తర్వాత వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వ్యవసాయ సాంకేతిక నిపుణులతో భేటీ కానున్నారు. ఆస్ట్రేలియా వర్సిటీలో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు. ఈ నెల 24 రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25న హైదరాబాద్ చేరుకుంటారు. వాయు కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఏపీ వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ న్యూ ఆర్టీసీ కాలనీలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. గాలి కాలుష్యంతో ఏటా ప్రపంచంలో 70 లక్షల మంది చనిపోతున్నారని, శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత రోగాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని మంత్రి చెప్పారు. మున్సిపాలిటీలో మంచినీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, రోడ్లకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ర్యాలీ నిర్వహించారు. మేదరమెట్ల సెంటర్లో ఏర్పాటు చేసిన మానవహారంలో పాల్గొన్నారు. కడప జిల్లా దువ్వూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీధర్, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మొక్కలను నాటారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ జరిగింది. కడప అమీన్పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు హజ్రత్ హరివుల్లా హుస్సేని నేతృత్వంలోని బృందం సీఎం చంద్రబాబును కలిసి వచ్చే నెల 5 నుంచి 10 వరకు నిర్వహించే ఉర్సు మహోత్సవాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కోరింది. ఉర్సు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని నిర్వాహకులను ఆరా తీసిన ముఖ్యమంత్రి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యాంకర్ స్వప్నపై రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ సోషల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో హిందూ ఇతిహాసాలు, దేవుళ్లు, భారతీయ సైన్యం, ఆంధ్రులను రామ్ గోపాల్ వర్మ దూషించారన్న ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు న్యాయవాది మేడా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వర్మ యాంకర్ స్వప్నపై కేసు నమోదైంది. ఇంటర్వ్యూలో యాంకర్ స్వప్న ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద ప్రశ్నలు అడిగారని ఫిర్యాదులో మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. వాటికి రామ్ గోపాల్ వర్మ కావాలనే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వీరిద్దరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మేడా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఆర్జీవీ స్వప్నపై రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో 3 శాటిలైట్లను ప్రయోగించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అతిథులుగా హాజరయ్యారు. పీకో బెలూన్ నమూనాతో కేఎల్ జాక్స్ శాటిలైట్ను శ్రీనివాసవర్మ ఆవిష్కరించారు. మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ పోటీలో ఏపీ నుంచి కాన్సాట్ ఉపగ్రహం ఎంపికైనట్లు వెల్లడించారు. కేఎల్ యూనివర్సిటీ చరిత్రలో ఈ ప్రయోగం అపూర్వ ఘట్టంగా నిలిచిపోతుందని రఘురామకృష్ణరాజు తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు విజన్, ఆంధ్ర లక్ష్యాల కలయికతో మంచి ఫలితాలు లభిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కేఎల్ యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, వారి యొక్క నిబద్ధతను కూడా తెలియజేస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. 2 సంవత్సరాల క్రితమే ఇదే క్యాంపస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. వారు పూర్తిగా కూడా అందులో సక్సెస్ అయ్యారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుండి ఇస్రో వారు ఎంపిక చేసినటువంటి ఏకైక శాటిలైట్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చి అందులో భాగంగా ఈ స్థాయిలో మరి 2 సంవత్సరాల క్రితమే ఒక శాటిలైట్, ఈ రోజు మరి ఒకేసారి 3 శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి రావటం, పాలు పంచుకోవటం అనేది గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. ఆఫ్ఘనిస్తాన్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈస్టర్న్ ప్రాక్టికా ప్రావిన్స్ పై పాక్ చేసిన వైమానిక దాడిలో 3 ఆఫ్ఘాన్ దేశవాళీ క్రికెటర్లు సహా 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. క్రికెటర్ల మృతి పట్ల ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పాక్ దాడిని ఆటవిక చర్యగా ఏసీబీ అభివర్ణించింది. నవంబర్లో రావల్పిండి, లాహోర్లో జరగాల్సిన ముక్కోడపు 2020 సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీబీ ప్రకటించింది. దోహాలో శాంతి చర్చలు ముగిసే వరకు 48 గంటల కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించగా వజీరిస్తాన్ జిల్లా సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 7 పాక్ సైనికులు చనిపోయారు. ఈ క్రమంలో పాక్ ప్రతీకార దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లోని టెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనుబంధ ఉగ్ర సంస్థ హఫీజ్గుల్ బహదూర్ గ్రూప్ లక్ష్యంగా దాడులు చేసినట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ దాడిపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్లు హెచ్చరించారు. మరోవైపు శాంతి కావాలా, ఘర్షణ కావాలా, తాలిబాన్లు తేల్చుకోవాలని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అన్నారు. శాంతి కావాలంటే ఆఫ్ఘాన్ భూభాగం నుంచి పాక్పై సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న ముష్కరుల్ని ఏరివేయాలని తాలిబాన్లకు సూచించారు. ఇదే సమయంలో భారత్ పైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నోరు పారేసుకున్నారు. భారత్ తమపై చిన్న కవ్వింపు చర్యకు దిగినా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలు, ఎయిర్ బేస్లను మెరుపు వేగంతో ధ్వంసం చేస్తూ పాక్ సైన్యానికి, ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన బ్రహ్మోస్ క్షిపణులు మరిన్ని సైన్యం అమ్ముల పొదిలో చేరాయి. పాకిస్తాన్లోని ప్రతి అంగుళం భూమి ఈ దుర్భేద్యమైన క్షిపణుల పరిధిలో ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈసారి పాక్ ఇలాంటి దుస్సాహసానికి తెగబడినా భారత్ ప్రతిస్పందన ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన తొలి విడత బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు. 2025 మే 11న యూపీలో ఈ బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. మిసైల్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ఫైనల్ క్వాలిటీ చెక్స్కు సంబంధించి అన్ని రకాల అధునాతన సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంత తక్కువ వ్యవధిలోనే తొలి విడత బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల తయారీని ఈ యూనిట్ పూర్తి చేసింది. ఇక్కడ తయారయ్యే క్షిపణులకు తుది తనిఖీలు నిర్వహించిన తర్వాత సైన్యానికి అప్పగిస్తారు. స్వదేశీ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో భారత్ మరో కీలక మైలురాయిని చేరింది. మహారాష్ట్ర నాసిక్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రాంగణంలో తేజస్ MK-1A ఎయిర్ క్రాఫ్ట్ను విజయవంతంగా అధికారులు పరీక్షించారు. HAL వద్ద ఫిక్స్డ్ వింగ్ విమానాల్ని పరీక్షించే చీఫ్ పైలట్, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ వేణుగోపాల్ తేజస్ MK-1Aను నడిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాసిక్ HAL కేంద్రంలో 2 కొత్త యుద్ధ విమానాల తయారీ సదుపాయాల్ని ప్రారంభించారు. రక్షణ ఒప్పందాల ప్రకారం సకాలంలో 83 LCA తేజస్ MK-1Aలు, 97 HTT-40 శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్లను డెలివరీ చేసేందుకు కొత్తగా ప్రారంభించిన ఈ సదుపాయాలు కీలకమని అధికారులు తెలిపారు. అధునాతన రాడార్లు, అన్ని ఇంటిగ్రేటెడ్ వ్యవస్థలతో ఉన్న తేజస్ MK-1A పనితీరులో ఏ విమానంతో తీసిపోదని వెల్లడించారు. HTT-40 విమానాల ద్వారా రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నాసిక్ ప్లాంట్లోనే రష్యన్ సుఖోయ్ 30 యుద్ధ విమానాలను సైతం తయారు చేస్తున్నట్లు HAL చైర్మన్ DK సునీల్ తెలిపారు. దీపావళి సీజన్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు ప్రధాన చోదకంగా మారినట్లు కేంద్ర మంత్రులు తెలిపారు. జీఎస్టీ సంస్కరణల వల్ల డిమాండ్ పెరగడంతో పాటు ధరలు తగ్గాయన్న మంత్రులు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, FMCG సహా ఇతర రంగాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు.
నవరాత్రి వేడుకల తొలి రోజు జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన దీపావళి కానుక అని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అమెరికాకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో భారత్ పొరుగు దేశాలను అధిగమించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొన్ని పెద్ద కంపెనీల ఉత్పత్తులు భారత్లో 20% వరకు తయారవుతున్నట్లు ఆయన చెప్పారు.